భయపడి. ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి. ప్రస్తుతం అంతా హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు, స్థానికంగా. మిమ్మల్ని నేను మాట్లాడతాను. హర్షవర్ధన్ రెడ్డి గారు, ఈరోజు శ్రీధర్ రెడ్డి ఏదైతే చనిపోయారో, చనిపోయిన వ్యక్తికి జూపల్లి కృష్ణారావుకి అన్యాయంగా అక్రమంగా లింక్ చేసి ఆరోపణలు చేస్తున్నారు. మీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం, మీ స్థానికంగా, మీ రాజకీయంగా మీ పబ్బం గడుపుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారు అనేది కౌంటర్ ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఏం సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు రజనీకాంత్ గారు, ఇప్పుడు రాజకీయంగా ఏదో చేసుకుంటే ఇవాళ రేపు ఎవరికేం ఎన్నికలు ఏం లేవు. శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటోడు, శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి మీద చేస్తున్నటువంటి ఆరోపణల మీద నేను నిన్ననే చాలా మంది మీడియా మిత్రులు అడిగితే కూడా చెప్పాను. శ్రీధర్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే కార్యక్రమం కొంతమంది చేస్తా ఉన్నారు. ఆ హత్య శ్రీధర్ రెడ్డికి వ్యక్తిగతంగా ఎలాంటి శత్రువులు ఎక్కడ కూడా లేదండి. పాయింట్ టు పాయింట్ వద్దాం. శ్రీధర్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి ఎవరు? మీ ఫాలోవరా? శ్రీధర్ రెడ్డి ఎవరు? మీ ఫాలోవరా లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్త ఎవరు? శ్రీధర్ రెడ్డి మొదటి నుంచి నాతో పాటు ఉన్నాడు. మొదటి నుంచి నాతో పాటు రాజకీయంగా కష్టాలు నష్టాలన్నీ ఎదుర్కొంటూ నాతో పాటే ఉన్న వ్యక్తి శ్రీధర్ రెడ్డి. యాక్టివ్ పొలిటికల్ కార్యకర్త, యాక్టివ్ లీడర్, యాక్టివ్ పొలిటికల్ కార్యకర్త శ్రీధర్ రెడ్డి. ఓకే, ఇప్పుడు శ్రీధర్ రెడ్డి మీద ప్రధానమైన ఆరోపణ ఏమొస్తుంది అంటే, శ్రీధర్ రెడ్డి పెళ్లి చేసుకోలేదు, అవలక్షణాలు చాలా ఉన్నాయి, వివాహేతర సంబంధాలు ఉన్నాయి, ఆస్తి గొడవలు ఉన్నాయి, స్థానికంగా 2-3 సందర్భాల్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో గొడవలు జరిగి ఉన్నాయి. ప్రధానంగా ఎవరిదో ఒక భూములు, ధరణికి సంబంధించిన వాటిల్లో భూములు ఆయన బలవంతంగా తీసుకున్నాడనో లేకపోతే ఇవ్వలేదనో దాని మీద గొడవలతో హత్య జరిగింది. వివాహేతర సంబంధం, భూ హత్యలు, ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు. ఈ నేపథ్యంలో హత్య జరిగింది అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఒక్క విషయం చెప్తాను. ప్రభుత్వము వాళ్ళ చేతిలో ఉంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. ఈరోజు ఆ గ్రామానికి ఒక నిజ నిర్ధారణ కమిటీని రమ్మనండి. శ్రీధర్ రెడ్డి క్యారెక్టర్ ఏంటి, శ్రీధర్ రెడ్డికి వాటితో దేనికన్నా సంబంధం ఉందా అనేది ఒక్కరితో చెప్పించండి అండి. రేపు శ్రీధర్ రెడ్డి మీద, ఇప్పుడు రాజకీయంగా శ్రీధర్ రెడ్డి మీద దాడి చేసిన వాళ్ళు ఖచ్చితంగా పాలక పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకు అండగాస్తున్న వ్యక్తులు ఎవరనేది అక్కడ ఉన్న ప్రజలు. వాళ్ళకి అవసరం ఏంటి? శ్రీధర్ రెడ్డిని హత్య చేయాల్సినంత అవసరం వాళ్ళకి ఏముంటుంది? శ్రీధర్ రెడ్డిని ఎందుకు హత్య చేసినారంటే, ఆ గ్రామంలో శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తి లేకపోతే వాళ్ళకి అడ్డు అదుపు ఉండదండి. శ్రీధర్ రెడ్డి అంతా గ్రామంలో బీఆర్ఎస్ తరపున నిలబడి ప్రత్యర్థి కాంగ్రెస్ ని, బీజేపీని అన్నిటికీ అడ్డగించి నిలబడగలిగే అంత శక్తి సామర్థ్యాలు శ్రీధర్ రెడ్డి, అంత కెపాసిటీ ఉన్న వ్యక్తిగా చెప్తూ ఉన్నారా మీరు? శ్రీధర్ రెడ్డికి ఆ శక్తి ఉంది. శ్రీధర్ రెడ్డి 10 మందికి సాయం చేసినోడు. శ్రీధర్ రెడ్డి మనస్తత్వం చాలా చిన్నపిల్లవాడి మనస్తత్వం టైప్ అండి. శ్రీధర్ రెడ్డి మీద ఇలాంటి అసంబద్ధమైన ఆరోపణలన్నిటిని కూడా నేను తీవ్రంగా ఖండిస్తాను. అందుకోసం నేను ఇందాక కూడా చెప్పానండి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే కార్యక్రమం చేయొద్దు. అది జరిగిన హత్య రాజకీయ కోణంలో జరిగిన హత్య. దాని మీద నిష్పక్షపాతంగా హర్షవర్ధన్ గారు, గండ్రాలపల్లినా విలేజ్? గండ్రావుపల్లి ఆ విలేజ్ నడిబొడ్డులోకి వెళ్ళి ప్రజల ముందు నిజ నిర్ధారణతో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? గంట్రావుపల్లి గ్రామంతో పాటు లక్ష్మీపల్లి గ్రామానికి 2 గ్రామాలకు పోదాం నిజ నిర్ధారణకు. ఈరోజు ఎవరైతే గంట్రావుపల్లిలో హత్య జరిగిందో, హత్య ఎన్నికలు అయిన వెంటనే హత్య జరిగిందండి. వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ఉన్న వివాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మల్లేష్ యాదవ్ గురించి చెప్తున్నారా? ఏంటండి? మల్లేష్ యాదవ్ గురించి చెప్తున్నారా? మల్లేష్ యాదవ్ గురించి చెప్తాం. మల్లేష్ యాదవ్ కి సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ లో హత్య జరగడానికి కారణాలు ఏంటని క్లియర్ గా దాని చార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు కదా. మేము అదే చెప్తాం, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ఇప్పుడు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగలేదు అనేదే మా యొక్క ఆరోపణ. మేము చెప్పేది అదొకటే, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తే నిజ నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ భార్య చెప్పిందో, వాళ్ళ భార్య ఫిర్యాదు చేసిన వాళ్ళని కూడా కనీసం ఎంక్వైరీకి పిలవలేదండి. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి ఇష్యూలో శ్రీధర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వాళ్ళను ఇన్వెస్టిగేషన్ కు పిలవలేదు. అంటే నేనేమంటున్నానంటే, ఎవరి మీద బురద చల్లితే మాకు వచ్చేది ఏం లేదండి. బురద చల్లే వాళ్ళకు అది అలవాటు, బురద చల్లడం. ఇప్పుడు మీరు రాజకీయంగా
రాజకీయంగా ఒక మర్డర్ జరిగింది సరే, కారణాలు ఏంటి అనేది పోలీస్ ఇన్వెస్టిగేట్ తెలుస్తుంది సరే. మీరు ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇంకో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, కానీ జరిగిన ఇన్సిడెంట్ రాజకీయ రాజకీయంగా వాడుకుంటున్నారా మీరు? రాజకీయంగా వాడుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఒక హత్య జరిగితే నిన్న మీ పార్టీ నాయకత్వాన్ని అంతా పిలిచి భారీ హంగామా చేయటం ఏం సంకేతాలు చూపిస్తున్నారు? రాజకీయ ఫ్యాక్షన్ మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? మేము ఎలాంటి రాజకీయ ఇప్పుడు హత్య చేయించిన వాళ్ళు ఎవరో ప్రజలకు అందరికి తెలుసు. హత్య జరిగింది, అక్కడ ఆ సంఘటన జరగకపోతే మరి మేమంతా ఎందుకు వెళ్తామండి? మీరు ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో ప్రూవ్ చేయగలుగుతారు? మీరు హత్య చేయించారని చెప్పి ప్రూవ్ చేయగలుగుతారు? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఇందాక గంట్రావుపల్లె కానీ ఇంకోటి కానీ ప్రూవ్ చేయాల్సిన ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సరిగ్గా లేదు. ఇప్పుడు చాలా మంది చెప్తా ఉన్నారు మేము సిబిఐ ఎంక్వైరీకి రెడీ అని చెప్తా ఉన్నారు కదా, మరి వాళ్ళే రేట్ల లెటర్ రాయించామనండి సిబిఐ ఎంక్వైరీకి. అంటే ప్రధానికి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు? మన స్థానికంగా ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న పాయింట్ ఇక్కడ అట్లా కాదు. మీ దగ్గర ఆధారం ఉంటే ప్రూవ్ చేయండి. ఆధారం ఉంటే ఇదిగో హత్య చేయడానికి పురుగొల్పారు, ఇదిగో ఆధారం ఇదిగో అని చెప్పి చెప్పొచ్చు కదా. హత్య చేయించిన వాళ్ళు హత్య జరిగిన దానికి సంబంధంలో అక్కడ గ్రామ ప్రజలు ఎంక్వైరీ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిసాల్సినటువంటి అంశం అది. ఆ ఇన్వెస్టిగేషను ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుతున్నటువంటి లైన్లో జరగడం లేదు అనేది ఒకటే చెప్తా ఉన్నాం. దయచేసి నేను అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా అందరికి ఒకటే రిక్వెస్ట్, శ్రీధర్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పని మాత్రం దయచేసి చేయొద్దని చెప్తా ఉన్నాను. ఓకే, చనిపోయిన వ్యక్తి క్యారెక్టర్ అసాసిన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ రాజకీయమైన ఆరోపణలు డామినేట్ చేసినప్పుడు అసలైన విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. సార్ రాజకీయ క్లీన్ చిట్ ఇస్తారా శ్రీధర్ రెడ్డికి? నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తే ఇన్వెస్టిగేషన్ జరిగితే డెఫినెట్ గా వాస్తవాలు బయటకు వస్తాయి. హత్య జరిగి 36 గంటలు అవుతుంది, ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేకపోవడానికి కారణం ఏంటి? సార్ ఒక్క నిమిషం అండి, మీరు కొల్లాపూర్ నియోజకవర్గానికి రండి, ఇలాంటి సంఘటనలు దాడులు అన్ని నేను చూపిస్తానండి. నేనేం చెప్తున్నా అంటే ఎక్కడైనా శాంతి భద్రతలు అందరూ మంచిగా ఉండాలి, అభివృద్ధి కోసం ప్రజలు ఓట్లేసి అవకాశం ఇచ్చిండ్రు. ఓకే, సో మీరు రాజకీయంగా విభేదాలు ఎన్ని ఉంటే కొట్లాడుకోండి, కానీ కొల్లాపూరు ఫ్యాక్షన్ ప్రాంతం అని సీమ ఫ్యాక్షన్ వచ్చేసిందని ఆ ప్రాంతాన్ని అన్యాయంగా భ్రష్టు పట్టిస్తున్నారు, బ్యాడ్ నేమ్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి అనుకునే పరిస్థితి వస్తూ ఉంది. సార్ ఇప్పుడు చేసిన వాళ్ళు ఎవరు చేయించిన వాళ్ళు చెప్పాలి. అది ఇప్పుడు దయచేసి నేను కూడా మీకేం చెప్తున్నా అంటే మా ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి, ప్రజలంతా మంచిగా ఉండాలి, అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని అనుకుంటాం. ఎవరికి కొట్లాడాలి, ఏదో ఫ్యాక్షన్ చేయాలి, ఏదో చేయాలనే సోక్ ఎవరికి లేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలి, శ్రీధర్ రెడ్డి మీద అసంబంధమైనటువంటి ఆరోపణలు చేయొద్దు, దయచేసి పూర్తిగా నిష్పక్షపాతమైన ఎంక్వైరీ చేయాలనేదే నా డిమాండ్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ హర్షవర్ధన్ రెడ్డి గారు.